నా మేనకోళ్ళు పుట్టేప్పుడు నేను చూడలేదని చెప్పి ఎంత బాధపడినానో. ఇప్పుడు ఇండియా వచ్చిన తర్వాత ఏడిపించిన రోజు నా మేనకోళ్ళు. నేను నాకు మేనకోళ్ళు ఒకటే కాదు మావ, నాకు అల్లుడు కూడా ఉన్నాడు. ఇదైతే చిన్న అత్తిగా తీడు. ఇంకా నా అల్లుడు నా మేనకోళ్ళు ఇద్దరు రచ్చబడిన చూడాలా, పెద్ద యుద్ధమే జరుగుతుంది. అయితే మా పన్నెమ్మ పొద్దున్నే లేచది పోయి ఆ కోళ్ళు చుట్టూ తిరుగుతుంది, ఆ మీద పెడతా ఉంటది. నేను కానీ నా తమ్ముడు కానీ ఎవరు అడిగినా ముద్దు పెట్టాలి. వాళ్ళ అన్నకైతే ముద్దు అడిగిన వెంటనే పెట్టేసి నవ్వుతా ఉంటది. అయితే కావాలంటే చూడు నా తమ్ముడితో అడిగిపించా ముద్దు పెట్టి అని చెప్పి. ముద్దు పెట్టని అడిగితే తేప నీ పెట్టిన బాగుంటది. నేను కూడా ఎంతసేపు అడిగాను ముద్దు పెట్టి అని చెప్పి. అసలు ముద్దే పెట్టల, పెద్ద రోయింపు అయితే చేసింది ముద్దు పెట్టు అంటే. మా పన్నెమ్మ ఎట్ట నా దగ్గర రాదు కాబట్టి ఇంకా మా అక్కని ఛాయ్ అడిగాను, ఎత్తుకొచ్చి ఛాయ్ అయితే ఇచ్చేసింది. మా అక్క బిజీ టైంలో ఛాయ్ పెట్టడమే గొప్ప. నాకు ఎదురుగా ఉన్నాలా ఆడొచ్చి నా తమ్ముడికి ఏంద్రా అంటే ఎడిటింగ్ అంటే పిచ్చి. ఒకవేళ మీరు ఫోటోలు ఎడిటింగ్ చేసుకోవాలంటే 150 రూపాయలు తీసుకుంటాడు. నా పేరు చెప్తే 100 రూపాయలే. నేను ఛాయ్ తాగేసి లోపల పోతా ఉంటే నా మేనకోళ్ళు ఏంటంటే పొరగ తీసుకుని కసు అనేది దొచ్చింది. ఇంకొక సంవత్సరం పోయిందంటే మాటలనేది వచ్చది, అందరిని తిప్పి కొడుతుంది మాటలతోనే. మా పన్నెమ్మ నా దగ్గర దోశ తినేది, అయినా కానీ కావాలని వాళ్ళ అన్న దగ్గర పోయి దోశ కావాలని చెప్పి రచ్చేసుకుంటాను చూడ. మా ఏమి మొండిది ఇచ్చేదాకా వదలదు. మా వాడైతే ఏడ్చేస్తున్నాడు అప్పుడే. ఇంకా మా అక్క శలాకైతే ఎత్తుకొచ్చింది, అప్పుడైతే ఆపేసింది. లేకపోతే ఈ రచ్చ ఇంకా కంటిన్యూగా అయిండు.